ఆ గదిలోని గాలి సైతం మేఘన్నుకు ఊపిరి సలపనివ్వకుండా చేస్తోంది. నగరంలో ఓ మోస్తరు హోటల్ ఏసీ కాన్ఫరెన్స్ హాల్ అది. చుట్టూ తెల్లటి గోడలు, పైన తిరుగుతున్న ఫ్యాన్, టేబుల్ మీదున్న చల్లారిపోతున్న కాఫీ కప్పులు అన్నీ ఒక రకమైన నిశ్శబ్దాన్ని మోస్తున్నాయి. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఎదురుగా కూర్చున్న 40 ఏళ్ల మనిషి భాస్కర్ నోటి నుంచి వచ్చిన మాటలు మేఘన చెవుల్లో సీసం పోసినట్టు అనిపించాయి. అతని ముఖంలో వయసు తెచ్చిన ముడతల కంటే అహంకారం తెచ్చిన కరకుదనం ఎక్కువగా కనిపిస్తోంది. శరీరం లావుగా, ముఖంపై ఒక రకమైన జిడ్డుతో, నోట్లు పాన్ నములుతూ అతను మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మేఘనకు ఒళ్ళు మండిపోతుంది. చూడు మేఘన, నేను చాలా ఓపెన్ మైండెడ్ మనిషిని. అందుకే అన్నీ క్లియర్గా చెప్పేస్తున్నాను. పెళ్ళయ్యాక ఈ ఉద్యోగాలు ఆఫీసులంటూ తిరగడం నా ఇంట్లో కుదరదు. మొదటి రోజు నువ్వు ఆ ఉద్యోగానికి రాజీనామా లెటర్ ఇచ్చేయాలి. ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండి మా అమ్మా నాన్నను చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, పెళ్ళైన ఏడాది తిరిగేలోపు నాకు ఒక మగపిల్లాన్ని కనాలి. మా వంశానికి వారసుడు కావాలి. ఆడపిల్ల పుడితే మాత్రం నేను ఒప్పుకోను. మా జాతకంలో మగపిల్లాడే పుట్టాలనుంది. నువ్వు అందుకు మానసికంగా సిద్ధపడితే ఈ ముడి ముందుకు పడుతుంది అని అతను చాలా క్యాజువల్గా, ఏదో సంతలో వస్తువును బేరం చేస్తున్నట్టుగా అనేసరికి మేఘన లోపల ఓ అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలవుతున్నట్టు అనిపించింది. ఆమె గుండెల్లో రగులుతున్న కోపం ముఖంలో ఎరుపు రంగుగా మారుతోంది. చేతులు వణుకుతున్నాయి. కానీ తన పక్కనే కూర్చున్న తన సవితల్లి కమల వైపు చూసేసరికి ఆమెకు అసలు నిజం అర్థమైంది. కమల ముఖంలో ఓ వికృతమైన ఆనందం, గెలుపు తాలూకు గర్వం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును, ఈ సంబంధం తన సవితల్లి కమల పక్కా ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేసింది. మేఘన కన్నతల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి రమణ కమలను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి మేఘన జీవితం నరకప్రాయంగా మారింది. కమల తన సొంత కూతురు స్వాతిని దేవతలా చూసుకునేది. స్వాతి సినీ నటి కావాలని కలలు కంటూ గ్లామర్ ప్రపంచంలో తిరుగుతుంటే మేఘన్ను మాత్రం ఇంట్లో ఒక పని మనిషి కంటే హీనంగా చూసేది. ఇప్పుడు మేఘనకు మంచి వయసు వచ్చింది. చదువుకుంది. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించింది. తనకన్నా మంచి సంబంధం మేఘనకు రాకూడదని, ఆమె జీవితాన్ని నాశనం అయిపోవాలని కమల చేసిన కుట్ర ఇది. 40 ఏళ్ళు వచ్చి అప్పటికే ఇద్దరిని పెళ్లి చేసుకుని వదిలేసిన ఈ భాస్కర్ లాంటి ముదురు బెండకాయని తెచ్చి మేఘన కట్టబెట్టాలని చూస్తోంది. భాస్కర్కు బోలెడంత ఆస్తుంది. ఆ ఆస్తిలో కొంత భాగం కమల కమిషన్ రూపంలో ముడుతుందని కూడా మేఘనకు తెలుసు. మేఘన మౌనంగా కాఫీ కప్పు తిప్పుతూ తనలో తానే ఒక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్ళు కమల చేసిన ప్రతి అన్యాయాన్ని భరించింది. అమ్మలేని పిల్లని తండ్రి రమణ కూడా కమల మాటలకే తల ఊపుతూ నిస్సహాయంగా ఉండిపోయేవాడు. కానీ ఈరోజు తన జీవితం, తన ఆత్మగౌరవం ప్రమాదంలో పడ్డాయి. ఈ పెళ్లి చూపులు తనే స్వయంగా పాడు చేయాలి. ఈ అహంకారికి, ఆ కుట్రగత కమలకు బుద్ధి చెప్పాలని ఆమె మనసు గట్టిగా నిశ్చయించుకుంది. ఏవండి భాస్కర్ గారు? మేఘన మెల్లగా కాఫీ కప్పును టేబుల్ మీద పెట్టి నేరుగా తన కళ్ళల్లోకి చూస్తోంది. ఆమె గొంతులో వణుకులేదు, ఓ రకమైన పదునుంది. భాస్కర్ తలెత్తి గర్వంగా చూశాడు. చెప్పు మేఘన, నా కండిషన్స్ అన్నీ నీకు ఓకే కదా? కండిషన్స్ బాగున్నాయండి, కానీ నాకు కూడా కొన్ని సందేహాలున్నాయి. మీరు ఏడాదిలో మగపిల్లాన్ని కనమన్నారు కదా. ఒకవేళ నా గర్భాన ఆడపిల్ల పుడితే ఏం చేస్తారు? ఆమెను అనాథ శరణాలయంలో పారేస్తారా? లేక నన్ను మూడో భార్యగా విడాకులిచ్చి నాలుగో పెళ్లికి రెడీ అవుతారా? ఎందుకంటే మీ ట్రాక్ రికార్డ్ చూస్తే ఆల్రెడీ 2 భార్యలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తప్పు వాళ్ళదా లేక మీ జాతకానిదా అని మేఘన చాలా ప్రశాంతంగా, అంతే పదునుగా అడిగింది. ఆ మాటలు వినడమే ఆలస్యం. భాస్కర్ ముఖం నల్లగా మారిపోయింది. నోట్లోని పాన్ నమలడం ఆగిపోయింది. టేబుల్ మీద ఉన్న గ్లాసును గట్టిగా పట్టుకున్నాడు. పక్కనే ఉన్న కమల ముఖం అప్పటికప్పుడు పాలిపోయింది. ఆమె సీట్లోంచి లేచి నిలబడి, మేఘన, ఏం మాట్లాడుతున్నావు? పెద్దవారు, అంత ఆస్తిపాస్తులున్నవారు సంబంధం కోసం వస్తే ఇలాగేనా మాట్లాడేది? నీకు పద్ధతి సంస్కారం అస్సలు లేవా? మీ నాన్న నిన్ను ఇలాగేనా పెంచింది? అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. నాన్న నన్ను బాగానే పెంచాడు కమల్ గారు. కానీ నా పక్క నుండి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న నీ సంస్కారం ఎలాంటిదో ఈ సంబంధాన్ని చూస్తే అర్థమవుతుంది. 40 ఏళ్ళ ఈ ముసలాడికి నన్నిచ్చి పెళ్లి చేయాలనుకోవడం మీ కుట్ర కదా అని మేఘన ఏమాత్రం తగ్గకుండా బదిలిచ్చింది. భాస్కర్ కోపంతో ఊగిపోతూ, కమల్ గారు, ఏమమ్మాయి అండి ఇది? ఇంత పొగరా? చదువుకుంది, ఉద్యోగం చేస్తుందని చూస్తే ఎదురు సమాధానం చెప్తుంది. ఇంత అహంకారం ఉన్న పిల్ల మా ఇంటి కోడలుగా వస్తే నా వంశం నాశనం అయిపోతుంది. ఈ సంబంధం నాకొద్దు. నా రేంజ్ ఏంటి, ఈ పిల్ల మాట్లాడే మాటలేంటి అంటూ సర్రున లేచి తన బ్యాగ్ తీసుకుని హాల్ నుంచి బయటకు నడిచాడు. కమల అతని వెనుక పరిగెడుతూ,
భాస్కర్ గారు ఆగండి, ప్లీజ్ ఆగండి. పిల్ల తెలియక మాట్లాడింది. నేను సర్ది చెప్తానని బతిమలాడినా అతను వినకుండా వెళ్ళిపోయాడు. హాల్లో ఇప్పుడు కమల, మేఘన ఇద్దరే మిగిలారు. కమల వెనక్కి తిరిగి మేఘన వైపు చూసింది. ఆమె కళ్ళల్లో క్రోధం, కసి రగులుతున్నాయి. మేఘన దగ్గరకొచ్చి, ఎంత పని చేశావే, నా మాటనే చెవదాడతావా? నీకెంత ధైర్యం ఉంటే అంత మంచి సంబంధాన్ని పాడు చేస్తావు? ఇంటికి నడు, నీ సంగతి, నీ ఉద్యోగం సంగతి మీ నాన్న ముందే తేలుస్తాను. నిన్నీ సమాజంలో తలదించుకునేలా చేయకపోతే నా పేరు కమల కాదు అని గట్టిగా హెచ్చరించింది. మేఘన ఏమాత్రం భయపడకుండా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని, నేను దేనికి భయపడను, నా జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు నాకు మాత్రమే ఉంది అని చెప్పి హోటల్ రూమ్ నుంచి బయటకు నడిచింది. బయట ఎండ విపరీతంగా ఉంది. మనసులో కోపం, ఆవేదన కలగలిసిన ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇన్నేళ్ల సవత్తల్లి వేధింపులు ఒక ఎత్తైతే, ఈరోజు జరిగిన అవమానం తన మనసును బాగా గాయపరిచింది. కమలన్న మాటలు గుర్తొచ్చి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఆమె ఆ కన్నీళ్లు తుడుచుకుంది. తను బలహీనరాలు కాదు, ధైర్యవంతురాలని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. హోటల్ లాబీ దాటి రోడ్డు మీదకు వస్తుండగా ఆ మనసులో ఏదో తెలియని శూన్యం ఆవరించింది. ఇంటికి వెళ్తే ఖచ్చితంగా పెద్ద గొడవ అవుతుంది. నాన్న రమణ ఎప్పట్లాగే మౌనంగా ఉండిపోతాడు. తనను సమర్థించేవారెవరూ లేరు. ఈ ప్రపంచంలో తను ఒంటరి అనే భావన ఆమెను మరింత కుంగదీసింది. రోడ్డు పక్కనున్న కేఫ్ వైపు ఆమె అడుగులు పడ్డాయి. కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకోవాలి. తన తదుపరి అడుగేంటో తేల్చుకోవాలి. ఈ అవమానకరమైన బంధాల నుంచి ఎలాగైనా విముక్తి పొందాలి. మేఘన కేఫ్ లోపలికి అడుగుపెట్టింది. చల్లని ఏసీ గాలి ఆమె ముఖాన్ని తాకింది. కానీ ఆమె లోపల రగులుతున్న అగ్నిపర్వతం మాత్రం చల్లారలేదు. కాఫీ ఆర్డర్ ఇచ్చి కిటికీ పక్కన కూర్చున్న మేఘనకు అప్పుడే అనిపించింది, ఈరోజు తను తీసుకున్న నిర్ణయం సరైందే. జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా తన ఆత్మగౌరవాన్ని మాత్రం ఎవరికీ తాకట్టు పెట్టకూడదు. భాస్కర్ అన్న మాటలు, కమల నవ్వు ఆమె మనసులో కసిగా మారాయి. ఈ సమాజానికి, ముఖ్యంగా తన సవతల్లికి తనేంటో నిరూపించి చూపించాలి. ఆమె ఆలోచనల్లో మునిగుండగా కేఫ్ తలుపులు తెరుచుకున్నాయి. ఒక ఎత్తైన గంభీరమైన వ్యక్తి లోపలికి అడుగుపెట్టాడు. అతను రాకతో ఆ కేఫ్లోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయినట్టు అనిపించింది. మేఘన మెల్లగా తలెత్తి అతని వైపు చూసింది. ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చబోయే ఆ అపరిచితుడు మరెవరో కాదు, ఆదిత్య గ్రూప్స్ యజమాని ఆదిత్య. కానీ ఆ క్షణంలో మేఘనకు తెలీదు, ఈ అవమానకరమైన పెళ్లి చూపులు తనని ఎంత పెద్ద మలుపు వైపు నడిపిస్తున్నాయో. తన మనసులోని ఆవేశం, కసి తన జీవితంలో ఎలాంటి ఊహించని తుఫానుకు దారితీస్తున్నాయో ఆమె ఊహించలేకపోయింది. అప్పుడే ఆమె ఫోన్ మళ్ళీ మోగింది. స్క్రీన్ మీద భాస్కర్ అనే పేరు చూడగానే ఆమె గుండె ఆగినంత పనైంది. కాలు కదపకుండా ఫోన్ ఎత్తింది. అవతల వైపు నుంచి భాస్కర్ నవ్వుతూ, ఏంటి మేఘన, చాలా పొగరుగా మాట్లాడావు కదా, నీకు అసలు పెళ్లి చేసుకునే అర్హత ఉందా అనిపిస్తుంది. నీకు నాకంటే తక్కువ స్థాయి వాడి దొరుకుతాడు, అది కూడా కష్టమే అని రాసి పెట్టుకో అంటూ ఫోన్ కట్ చేశాడు. ఆ మాటలు ఆమెకు తీవ్రంగా గాయపరిచాయి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నా ఆమె వాటిని ఆపుకుంది. నేను తక్కువ స్థాయి దాన్ని కాను అని గట్టిగా తనలో తాను అనుకుంది. సరిగ్గా అదే సమయంలో కేఫ్ తలుపులు గాలికి తెరుచుకున్నట్టుగా ఒక్కసారిగా తెరుచుకున్నాయి. బయట నుండి వచ్చిన ఆ మనిషిని చూడగానే కేఫ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్క క్షణం నిశ్శబ్దమైపోయారు. 6 అడుగుల ఎత్తు, ఆత్మవిశ్వాసం ముట్టిపడే నడక, ఖరీదైన సూట్, కళ్ళల్లో ఒక రకమైన తీక్షణత ఉన్న ఆ వ్యక్తి మరెవరో కాదు, నగరంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్త ఆదిత్య. అతని వెనుక 2 సెక్యూరిటీ గార్డులు దూరం నుంచి అతన్ని అనుసరిస్తున్నారు. అతన్ని చూడగానే మేఘన తనలో ఏదో కొత్త ఆలోచన మెదిలింది. అప్పుడే తన మనసులో మెరిసిన భాస్కర్ మాటలు, అతని అహంకారం ఆమెను రెచ్చగొట్టాయి. ఈ అపరిచితుణ్ణి చూస్తుంటే ఏదో పెద్ద స్థాయి వ్యక్తిలా అనిపిస్తున్నాడు. ఇప్పుడు తను భాస్కర్కు ఓ పాఠం నేర్పాలంటే తన పక్కన అంతకంటే ఉన్నతమైన వ్యక్తి ఉన్నాడని నిరూపించాలి. మరేం ఆలోచించకుండా మేఘన ఒక్కసారిగా లేచి ఆదిత్య వైపు నడిచింది. అది ఎంత పిచ్చి ఆలోచనో, ఎంతటి సాహసమో ఆమెకు తెలీదు. ఆదిత్య తన టేబుల్ వైపు నడుస్తున్నప్పుడు మేఘన ఊహించని విధంగా అతని మెడలోని టైని గట్టిగా పట్టుకుని తన వైపుకు లాగింది. అది కేఫ్లో ఉన్న అందరికీ షాక్కి గురి చేసింది. ఆదిత్య తననెవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో ఉన్నాడు. ఒక్కసారిగా తనున్న టేబుల్ నుంచి అటువైపు వంగిపోవడంతో కంగారు పడ్డాడు. కానీ మేఘన ఏమాత్రం సంకోచించకుండా అతని ముఖాన్ని తన వైపుకు వంచి అందరూ చూస్తుండగానే అతనికి ముద్దు పెట్టేసింది. అది కేవలం తన కసిని తీర్చుకోవడానికి చేసిన పని.
కానీ ఆ క్షణంలో అది ఆ కేఫ్ మొత్తాన్ని నిశ్శబ్దం చేసింది. ముద్దు పూర్తయ్యాక ఆమె తనను తాను నియంత్రించుకుంటూ ఆదిత్య కళ్ళల్లోకి సూటిగా చూసి సవాలుగా, నిజమైన ఎత్తు అంటే ఎలా ఉంటుందో చూసారా అని అడిగింది. ఆమె కళ్ళల్లో ఉన్న ఆవేశం, ఆ కసి ఆదిత్యను ఒక్క క్షణం మంత్రముగ్ధుని చేసింది. అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే అతని జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదు. మేఘన తనను తాను ఒక విజేతగా భావించుకుంటూ అక్కడి నుంచి వెనక్కి తిరిగి తన టేబుల్ వైపు వెళ్ళబోయింది. కానీ మేఘన అడుగులు వేయబోతుండగా ఆమె మణికట్టును ఓ చల్లని బలమైన చేయి పట్టుకుంది. అది ఆదిత్య చెయ్యి. అతని పట్టులో ఓ రకమైన తీవ్రత, గంభీరత ఉంది. మేఘన ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. ఆదిత్య ఆమె కళ్ళ వైపు చూస్తూ, అతని కళ్ళల్లో ఇప్పుడు ఓ అంత చిక్కని భావం ఉంది. నన్ను అడగకుండా ముద్దు పెట్టి వెళ్ళిపోతావా అని అతను అడిగిన గంభీరమైన స్వరం ఆమె గుండెల్లో ఏదో తెలియని వణుకును పుట్టించింది. ఆ స్వరం ఎంత ప్రశాంతంగా ఉన్నా అందులో ఏదో హెచ్చరిక ధ్వనించింది. మేఘన తన మణికట్టును విడిపించుకోవాలని ప్రయత్నించింది. కానీ ఆదిత్య పట్టు వదల్లేదు. నన్ను క్షమించండి, నేనేదో ఆవేశంలో చేశాను. నాకు తెలీదు మీరెవరో అని ఆమె కంగారుగా చెప్పింది. కానీ ఆదిత్య మాత్రం ఆమెను వదిలిపెట్టేలా లేడు. నిజంగానే నీకు ఆవేశం ఎక్కువ అన్నమాట అని ఆదిత్య నవ్వుతూ అన్నాడు. కానీ అతని కళ్ళల్లో మాత్రం సీరియస్నెస్ తగ్గలేదు. ఇప్పుడు నువ్వు చేసిన పనికి బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. నా నిశ్చితార్థం పార్టీకి రావాల్సిన అమ్మాయి రాలేకపోయింది. ఇప్పుడు ఆ స్థానంలో నువ్వు ఉండాలి అన్నాడు చల్లగా. ఆ మాటలు వినగానే మేఘన కళ్ళు తెరిచి, ఏంటి నిశ్చితార్థమా? నేనెందుకు వస్తాను అని అడిగింది. ఆదిత్య ఆమెను తన వైపుకు లాగి, ఎందుకంటే నా తాతయ్యకు సంతోషపెట్టడానికి నువ్వు నాకు సహకరించాలి. ఇదే నీకు శిక్ష మరియు అవకాశం అన్నాడు. ఆదిత్య ముఖంలో ఉన్న ఆ నిశ్చయం చూస్తుంటే అతను ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఓ పెద్ద కారణం ఉందని ఆమెకు అర్థమైంది. మేఘన తన జీవితంలో తను తీసుకున్న అతిపెద్ద పిచ్చి నిర్ణయం ఇది అని అనిపించింది. ఒక్క ముద్దు వల్ల తనిప్పుడు ఒక కోటీశ్వరుడి నిశ్చితార్థంలో భాగస్వామి కాబోతుంది. ఆదిత్య ఆమెను తన వెంట రమ్మని సైగ చేశాడు. కేఫ్ నుండి బయటకు నడిచాడు. మేఘన ఏం చేయాలో తెలియక అతన్ని అనుసరించింది. తన జీవితం, తన భవిష్యత్తు ఇప్పుడు ఈ అపరిచితుడి చేతిలో ఉందని ఆమెకు అర్థమైంది. ఆ సాయంత్రం ఆమె తన జీవితంలో ఎన్నడూ ఊహించనో కొత్త ప్రయాణానికి నాంది పలికింది. తన ఆత్మగౌరవం కోసం చేసిన ఆ చిన్న పని ఆమెను ఓ అంత చిక్కని చిక్కుముడిలో పడేసింది. కారు ఎక్కుతుండగా ఆ మనసులో ఒకటే ఆలోచన, ఈ నాటకం ఎక్కడికి దారితీస్తుందో. ఆదిత్య వెనుక ఉన్న ఆ గంభీరమైన వ్యక్తిత్వం వెనుక ఉన్న రహస్యం ఏంటి? అన్నిటికంటే ముఖ్యంగా తన సవెత్తల్లి కమలకు ఈ విషయం తెలిస్తే ఏం జరుగుతుంది? ప్రతి ప్రశ్న ఆమెను వేధిస్తున్న ఆమె ఆదిత్య వైపు చూస్తూ తనలో ఉన్న భయాన్ని దాచుకుని ధైర్యంగా నిలబడాలని నిర్ణయించుకుంది. ఈ ముద్దు తన జీవితంలో ఒక బలవంతపు బంధానికి నాంది కావచ్చు, కానీ తను మాత్రం ఎవరికి లొంగిపోయేది లేదు అని అనుకుంది. తన జీవితం ఇప్పుడు ఓ కొత్త మలుపులో ఉందని గ్రహించి ఆమె కారులో ఆదిత్య పక్కన సీట్లో కూర్చుంది. ఆ ప్రయాణం ఆమెను ఎక్కడికి తీసుకెళ్తుందో, ఎలాంటి అనుభవాలను అందిస్తుందో చూడాలని ఆమెకు కూడా ఆసక్తిగా ఉంది. కారు లోపల వాతావరణం అత్యంత నిశ్శబ్దంగా, గంభీరంగా ఉంది. కారు కిటికీల గుండా రాత్రివేళ వెళ్తున్న వీధి దీపాలు, వేగంగా వెనక్కి వెళ్తున్న దృశ్యాలు మేఘన కళ్ళ ముందు ఓ సినిమాలాగా మెదులుతున్నాయి. ఆమె పక్కనున్న ఆదిత్య సీట్లో ఎంతో ప్రశాంతంగా, గంభీరంగా కూర్చొని ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి భావాలు లేవు. అతను ఓ అచంచలమైన వ్యాపారవేత్తల, ఏదో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు. మేఘన తనలో తాను మదనపడుతోంది. కేవలం భాస్కర్ అనే ఆ దుర్మార్గుడికి బుద్ధి చెప్పాలనే ఆవేశంలో ఒక అపరిచితుడి టై పట్టి లాగి ముద్దు పెట్టడం అనే సాహసం తన జీవితాన్ని ఎలాంటి ప్రమాదంలో నెట్టిందో ఇప్పుడు ఆమెకు అర్థమవుతుంది. ఆదిత్య కళ్ళల్లోకి చూస్తే అందులో ఏదో ఒక గూఢమైన లెక్క, ఒక నిర్ణీత లక్ష్యం కనిపిస్తుంది. అతను సాధారణ మనిషి కాదు. ప్రతి విషయాన్ని తన కంట్రోల్లో ఉంచుకోగల శక్తి ఉన్న వ్యక్తిని ఆమెకు ఆ కళ్ళల్లో ఉన్న తీక్షణత చెప్పకనే చెప్తుంది. ఎందుకు నన్ను ఇలా బలవంతం చేస్తున్నారు అని మేఘన మౌనం వీడి అడిగింది. ఆమె గొంతులో భయం ఉన్న దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసింది. ఆమెకు నిజంగా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఒక అపరిచితుడిని ముద్దు పెట్టుకోవడం అనేది ఓ చిన్న విరక్తి చర్య అని ఆమె భావించింది. కానీ ఆదిత్య దాన్ని ఒక ఒప్పందంగా మారుస్తాడని ఆమె కల్లో కూడా ఊహించలేదు. ఆదిత్య తన కళ్ళను ఆమె వైపు తిప్పాడు. అతని చూపులు ఎంత తీక్షణంగా ఉన్నాయంటే ఆమె తలదించుకోవాల్సిన పని అయింది. ఈరోజు నా నిశ్చితార్థం పార్టీ జరగాలి.
నా తాతయ్య వెంకటరత్నం గారు నా కోసం ఎదురు చూస్తున్నారు. నాకు రావాల్సిన అమ్మాయి చివరి నిమిషంలో రానని చెప్పింది. నువ్వు చేసిన ఆ పని అందరి ముందు నన్ను అవమానించింది అని చెప్పలేను, కానీ నా దృష్టిని మాత్రం ఆకర్షించింది. ఇప్పుడు ఆ లోటును నువ్వే భర్తీ చేయాలి అని చాలా చల్లగా సమాధానమిచ్చాడు. మేఘన గుండె ఆగినంత పనైంది. తన మొదటి ముద్దు ఓ బాధ్యతగా మారిచేస్తాడా, ఇలా ఒక నాటకంలో భాగస్వామిని చేస్తాడా? ఆమె కల్లో కూడా ఊహించలేదు. తన సవత్తల్లి కమల కళ్ళల్లో పడకుండా ఆమె పెట్టే చిత్రహింసల నుండి దూరంగా బతకాలనుకున్న మేఘనకు ఇప్పుడు ఒక కోటీశ్వరుడి నిశ్చితార్థపు వేదిక మీద నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది సరైన పద్ధతి కాదు. ఇదో రకమైన బంధనం. నేనిప్పుడే దిగిపోతాను అని మేఘన కార్ తలుపు వైపు చేయి వేసింది. కార్ సెంట్రల్ లాక్ అయి ఉందని గమనించిన ఆమెకు పరిస్థితి తీవ్రత అర్థమైంది. ఆమె ఎంత ప్రయత్నించినా తలుపు తెరుచుకోలేదు. ఆదిత్య ఆమె వైపు చూసి ఎంతో నెమ్మదిగా, నీకు కావలసిన గౌరవం, నీకెదురవుతున్న అవమానాల నుంచి విముక్తి, ఇవన్నీ నేనిప్పించగలను. కానీ ఈ ఒక్క రాత్రి నా కోసం నువ్వు నా పెళ్లి కూతురుగా నటించాలి. నా తాతయ్య ఆరోగ్యం గురించి నీకు తెలీదు. అది నా జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. ఆ మాటల్లో ఒక రకమైన హామీ, మరోవైపు పరోక్షమైన హెచ్చరిక ఉన్నాయి. మేఘన వెనక్కి తగ్గుదామనుకున్న తనలో ఉన్న ఆత్మగౌరవం ఏదో ఒక రకంగా ఈ సవాల్ను స్వీకరించమని ప్రేరేపించింది. తన సవత్తల్లి కమల, స్వాతి తనను తక్కువ చేసి మాట్లాడిన ప్రతి సందర్భం ఆమె కళ్ళ ముందు కదిలాయి. తన తండ్రి రమణ తనను అర్థం చేసుకున్న ప్రతి క్షణం గుర్తొచ్చింది. ఈ నాటకం తన నిజమైన శక్తిని నిరూపించుకోవడానికి ఓ అవకాశమని ఆమె భావించింది. లోపల భయం, ఆందోళన కడుపులో తిప్పుతున్న మేఘన తన ముఖాన్ని రాయిలా మార్చుకుంది. సరే, అలాగే కానివ్వండి, కానీ ఒక షరతు. ఈ నాటకం ముగిసిన వెంటనే మనం ఒకరికొకరు గుర్తు తెలియని వ్యక్తులం అని గంభీరంగా చెప్పింది. ఆదిత్య ముఖంలో ఓ చిన్న నవ్వు మెరిసింది. అలాగే అని అతను క్లుప్తంగా సమాధానమిచ్చాడు. కారో పెద్ద రాజప్రసాదం వంటి భవనం ముందాగింది. అది ఆదిత్య గ్రూప్స్ యజమాని నివాసమని మేఘనకప్పుడే తెలిసింది. బయట మీడియా కెమెరాల మెరుపులు, అతిథుల కోలాహలం కనిపిస్తున్నాయి. ఆదిత్య కారు దిగి మేఘన వైపు చేయి చాచాడు. ఆ చేయి అందుకోవాలా వద్దా అని ఆమె ఆలోచించింది. కానీ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని ఆ చేయిని అందుకుంది. తన కాళ్ళ కింద ఉన్న నేల అస్థిరంగా అనిపించిన అడుగుల్లో అడుగు వేస్తూ ఆదిత్య వెంట నడిచింది. ఆదిత్య వెనక నడుస్తున్నప్పుడు ఆమెకు అపరిచిత ప్రపంచంలోకి ప్రవేశిస్తున్నట్టు అనిపించింది. ఆ నిశ్చితార్థపు వేదిక మీద అడుగు పెడుతున్నప్పుడు మేఘన కనిపించింది. ఇది కేవలం ఓ ముద్దు వల్ల వచ్చిన బాధ్యత కాదు. ఇది తన జీవితాన్ని మార్చబోయే ఓ కొత్త అధ్యాయానికి నాంది. చుట్టూ ఉన్న వందలాది కళ్ళు ఆమెను చూస్తున్నాయి. అందరి చూపులు ఆదిత్య పక్కనున్న కొత్త పెళ్లి కూతురు మీద ఉన్నాయి. కానీ మేఘన దృష్టి మాత్రం తన పక్కన నడుస్తున్న ఆదిత్య మీదే ఉంది. తనని ఈ నాటకంలోకి లాగి ఈ మనిషి వెనక ఏ కథ ఉందో తెలుసుకోవాలనే కుతూహలం ఆమెలో పెరిగింది. వేదిక మీద ఎక్కుతుండగా ఆదిత్య ఆమె చెవిలో మెల్లగా అన్నాడు, నవ్వడం మర్చిపోకు మేఘన, ఇక్కడ అందరూ నిన్నే చూస్తున్నారు. ఆ మాటలతో మేఘన తన ముఖం మీద కృత్రిమమైన నవ్వు పులుముకుంది. కానీ ఆమె మనస్సులో మాత్రం ఒకటే ప్రశ్న, ఈ బంధనం ఎటువైపు దారితీస్తుంది? ఆదిత్య తనను ఎంచుకోవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? తనని ఒక పావులా వాడుకొని తను అనుకున్నది సాధించాక వదిలేస్తాడా అన్న భయం ఆమెలో అలుముకుంది. కానీ ఆ క్షణంలో ఆమె వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. తన అడుగులు ముందుకే పడ్డాయి. ఒక కొత్త బాధ్యత, పేరుతో మొదలైన ఈ బంధం తన జీవితాన్ని ఎటు తీసుకెళ్తుందో ఆమెకే తెలీదు. హాల్లో తలతల్లాడే లైట్లు, భారీ పూల అలంకరణలు మరియు గాలి నిండా మెలోడీ సంగీతం, అవన్నీ మేఘన్ను ఓ సరికొత్త లోకంలో ఉన్నట్టుగా భావింపజేశాయి. చుట్టూ ఉన్న అతిథుల గుసగుసలు ఆమె చెవుల్లో ఒకేలా వినిపిస్తున్నాయి. ఎవరి అమ్మాయి? ఆదిత్య ఎప్పుడు ఏ అమ్మాయిని ఇలా అందరి ముందు తీసుకురాలేదే, వీళ్ళిద్దరి ప్రేమ వివాహమా అంటూ సాగుతున్న చర్చలు ఆమెను మరింత అసౌకర్యానికి గురిచేశాయి. కానీ ఆమెకు తెలిసినంత వరకు ఇదంతా ఓ పెద్ద భ్రమ మాత్రమే. ఒక నాటకంలో సన్నివేశం తప్ప మరొకటి కాదు. వందలాది కళ్ళ ముందు కుతూహలంతో కూడిన దృష్టిల మధ్య ఆమె వేదికపై ఆదిత్య పక్కన రాయిలా నిలబడింది. ప్రతి ఒక్కరి చూపులు తమ జంట మీదే ఉన్నాయని గ్రహించినప్పుడు ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. తన జీవితంలో ఇంతటి వైపరీత్యమైన పరిస్థితి తానెప్పుడూ ఊహించలేదు. ఆదిత్య మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతని ముఖంలో ఎటువంటి తడుబాటు లేదు, ఏ విధమైన ఆందోళన కూడా లేదు. వేదికపై ఉన్న పెద్దలు నిశ్చితార్థ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
వేదికపై ఆదిత్య నెమ్మదిగా తన చేతిలో ఉంగరాన్ని తీసుకున్నాడు. మేఘన చేయిని తన చేతిలోకి తీసుకున్నప్పుడు అతని స్పర్శలో ఓ తెలియని చల్లదనం ఆమెను తాకింది. ఆ ఉంగరాన్ని ఆమె వేలికి తొడుగుతుంటే గదిలో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు. మేఘన కూడా యంత్రంలా స్పందిస్తూ ఆదిత్యకు ఉంగరాన్ని తొడిగింది. ఆ క్షణం ఆమెకు తన చుట్టూ ఉన్న ప్రపంచం అస్పష్టంగా అనిపించింది. గుండె లోపల భయంతో వణుకుతున్న పైకి మాత్రం ఆమె ఏదో తెలియని ధైర్యంతో ఓ బొమ్మలా నిలబడింది. ఇదంతా నాటకం మాత్రమే, ఇది నా జీవితం కాదు, ఇది కేవలం ఒక బాధ్యత అని ఆమె తనలో తానే పదే పదే చెప్పుకుంది. కానీ ఆ నాటకంలో ఆమె నటిస్తున్న పాత్రకు ఆమె నిజమైన మనసుకు మధ్య జరుగుతున్న పోరాటం చాలా తీవ్రంగా ఉంది. ఆదిత్య ఆమెను ఎందుకు ఎంచుకున్నాడు? కేవలం ఒక ముద్దు వల్ల అతను ఇంతటి నిర్ణయం తీసుకుంటాడా అని ఆమె మనసులో అనేక ప్రశ్నలు మిదిలాయి. అతని లాంటి వ్యాపారవేత్తకు జీవితం అంటే ఓ లెక్క, ఓ ప్రణాళిక అని ఆమెకు తెలుసు. ఈ నిశ్చితార్థం వెనుక ఏదో పెద్ద వ్యూహం ఉండాలి అని ఆమెకు అర్థమైంది. కానీ ఆ వ్యూహం ఏంటి, తనని ఎందుకు పావులా వాడుకుంటున్నాడో ఆమెకు తెలీదు. వేదిక మీద నుంచి అందరినీ పలకరిస్తున్న ఆదిత్యం చూస్తుంటే ఆమెకు ఆశ్చర్యం కలిగింది. అతను చాలా సహజంగా నటిస్తున్నాడు. అయితే అందరి చూపులు ఆదిత్య ఒక గంభీరమైన రూపంపైనే ఉన్నాయి తప్ప అతని కళ్ళల్లో దాగి ఉన్న ఆ ఆవేదనను ఎవరూ చూడలేకపోతున్నారు. మేఘన మాత్రం ఒక్క క్షణం అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఉన్న గాఢమైన బాధను, ఏ ఆనందంతో కూడా పూడ్చలేనటువంటి శూన్యాన్ని ఆమె గమనించలేదు. కేవలం అతని నిర్లిప్తను మాత్రమే చూసి పొరబడింది. ఆ క్షణంలో ఆమె కనిపించింది, ఈ ప్రపంచంలో అందరూ చూసేది బయటికి కనిపించే ముసుగును మాత్రమే. కానీ వెనుకున్న నిజమైన వ్యక్తిని ఎవరూ గుర్తించరు. అది మేఘన విషయంలోనూ నిజమే, ఆదిత్య విషయంలోనూ నిజమే. కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ అభినందనలు తెలపడానికి వేదిక వద్దకు వచ్చారు. మేఘనకు వారి చిరునవ్వుతో సమాధానమిస్తూ మనసులో మాత్రం ఈ నాటకం ఎప్పుడు ముగుస్తుందా అని వేచి చూస్తోంది. ఆ రాత్రి ఆదిత్య మరియు మేఘన మధ్య సంభాషణలు చాలా తక్కువ. వేదిక దిగుతున్నప్పుడు ఆదిత్య ఆమె వైపు చూసి, నీ నటన చాలా బాగుంది అన్నాడు. ఆ మాటల్లో అభినందన ఉందో లేక వ్యంగ్యముందో ఆమెకు అర్థం కాలేదు. కానీ తనొక నాటకంలో పాత్రధారిని మాత్రమేనని ఆ మాటలు గుర్తు చేసింది. తన గతం, తన బాధలు, తన సవత్తల్లి కమల ఇచ్చే వేధింపులు అన్నీ కాసేపు దూరంగా పారిపోయినట్టుగా అనిపించిన ఈ నిశ్చితార్థం తనను ఇంకో కొత్త బంధంలోకి నెట్టేస్తుందని ఆమె గ్రహించింది. ఆదిత్య ఎందుకంతటి కఠినమైన నిర్ణయం తీసుకున్నాడో ఆమెకు తెలియకపోయినా ఈ నిశ్చితార్థం ఒక మాయాజాలంలా అనిపించింది. తన జీవితం ఓ కీలుబొమ్మల ఆదిత్య చేతిలోకి వెళ్ళిపోయిందా, లేక తను కొత్త మార్గంలో ప్రయాణిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియక ఆమె సతమతమైంది. ఆ రాత్రి గంభీరమైన వేదికపై వెలిగిన లైట్లు ఆర్పేస్తున్న ఆమె మనసులో మాత్రం అనేక సందేహాలు నిప్పు కణికల్లా రగులుతూనే ఉన్నాయి. తను ఏ పరిస్థితిని ఎదుర్కోబోతుందో, ఆదిత్య వెనుక ఉన్న ఆ రహస్య బాధ ఏంటో ఆమెకు తెలీదు. కేవలం ఒక నిశ్చితార్థం, ఒక నాటకం, ఒక బాధ్యత, అంతే తప్ప అక్కడ ఏమీ లేదని ఆమె భావించింది. కానీ ఆదిత్య కళ్ళల్లో ఉన్న గాఢత మాత్రం ఆమెను నిరంతరం వెంటాడుతూనే ఉంది. నిశ్చితార్థం వేడుక అట్టహాసంగా ముగిసింది. ఆదిత్య నివాసంలో ఆ భారీ భవనం అతిథుల కోలాహలం, నవ్వులతో, సంగీతంతో ఎంతో కలకల్లాడింది. కానీ కార్యక్రమం ముగిసి అతిథులందరూ వెళ్ళిపోయాక ఆ భవనం ఒక్కసారిగా నిశ్శబ్దం రాజ్యమేలింది. వేదికపై తను పోషించిన నాటకం, పక్కనే ఉన్న ఆదిత్య యొక్క గంభీరమైన రూపం, అందరూ అతన్ని ఆదిత్య కాబోయే భార్య అని చూసిన చూపు అన్నీ మేఘన్ను ఓ విచిత్రమైన మానసిక స్థితిలోకి నెట్టాయి. తన గదికి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా కారిడార్ చివరనున్న స్టడీ రూమ్ నుంచి వినిపిస్తున్న ఆదిత్య గంభీరమైన స్వరంతో కూడిన సంభాషణ ఆమెను కదలాడకుండా చేసింది. కార్తిక్, పరిస్థితి చేదారిపోతుంది. డాక్టర్లు స్పష్టంగా చెప్పారు. తక్షణమే ఆపరేషన్ చేయకపోతే తాతయ్య ప్రాణాపాయమని. ఆదిత్య గొంతులో ఎన్నడూ లేని ఆందోళన, నిస్సాయిత ధ్వనించాయి. మేఘన అడుగులు ఆగిపోయాయి. ఆమె అక్కడే స్తంభించిపోయింది. ఆదిత్య తాతయ్య వెంకటరత్నం గారు గుండె జబ్బు ఉందని ఆమెకు అప్పటి వరకు తెలీదు. ఆమె గోడ వెనుక నుంచి మెల్లగా వినడం కొనసాగించింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కార్తిక్ దీర్ఘంగా నిట్టూర్చి ఆదిత్య భుజంపై చేయి వేస్తూ, ఆదిత్య, మనం ప్రపంచంలోనే అత్యుత్తమమైన వైద్యులను రప్పించాం. ఆపరేషన్ చేయించడానికి మనం సిద్ధంగా ఉన్నాం కదా, మరి ఆలస్యం ఎందుకు? అసలు ఆపరేషన్ గదిలోకి వెళ్ళడానికి తాతయ్య గారు ఎందుకు నిరాకరిస్తున్నారు అని ఆందోళనగా అడిగాడు.
ఆదిత్య సమాధానం మేఘన గుండెను పిండేసింది. తాతయ్య మొండితనం నీకు తెలీదా? ఆపరేషన్ చేయడానికి ఆయన ఒకే ఒక షరతు పెట్టారు. నా మనవడి నిశ్చితార్థం అయిపోయింది, కానీ పెళ్లి జరగాలి. అది కూడా 3 రోజుల్లోపు పెళ్లి జరిగితేనే నేను ఆపరేషన్ ఒప్పుకుంటాను. లేకపోతే ఈ ప్రాణం పోయినా సరే నేను ఆపరేషన్ టేబుల్ మీదకు వెళ్ళను అని పట్టుబట్టారు. ఆయన నా సంతోషాన్ని, నా కుటుంబ భవిష్యత్తును చూడాలనుకుంటున్నారు. కానీ ఆయన ప్రాణాలే ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. నేనిప్పుడు ఏం చేయాలి కార్తీక్ అని ఆదిత్య భారంగా అడిగాడు. మేఘన చేయి నోటి మీద పడింది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఆదిత్య తనను ఎందుకు నిశ్చితార్థంలో భాగస్వామి చేశాడో, ఎందుకు తనతో నాటకం ఆడిస్తున్నాడో ఇప్పుడు ఆమెకు పూర్తిగా అర్థమైంది. ఇది కేవలం ఓ ముద్దు వల్ల జరిగిన పొరపాటు కాదు. ఇదొక తాతయ్య ప్రాణాన్ని కాపాడడానికి ఆదిత్య చేస్తున్న నిశ్శబ్ద యుద్ధం. తన కుటుంబం కోసం, తన తాతయ్య బ్రతకడం కోసం ఆదిత్య ఒక అపరిచితురాల్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆమె కళ్ళ ముందు గత కొన్ని గంటల దృశ్యాలు కదిలాయి. ఆదిత్య తనను బలవంతం చేస్తున్నప్పుడు కనిపించిన ఆ నిస్సాయత, వేదిక మీద తన పక్కన నిలబడినప్పుడు అతని కళ్ళల్లో ఉన్న గాఢమైన బాధ, అవన్నీ కేవలం నటన కాదు, తన తాతయ్య ప్రాణాల కోసం అతను పడుతున్న వేదన అని ఆమెకు అర్థమైంది. కానీ ఆదిత్య, పెళ్లి అనేది చిన్న విషయం కాదు కదా. మేఘన అనే అమ్మాయి ఈ నాటకంలో ఎంతకాలం ఉంచుతావు? రేపు పెళ్ళయ్యాక ఆమె పరిస్థితి ఏంటి? అసలు ఆమెకు ఈ నిజం చెప్తే ఆమె ఒప్పుకుంటుందా? కార్తీక్ అడిగిన ఆ ప్రశ్న మేఘన మెదడులో మారుమోగింది. ఆదిత్య మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనంలోనే సమాధానం ఉంది. అతను మేఘన్ను ఈ నాటకంలో పావులా వాడుకుంటున్నాడు. కానీ ఆ పావు తన తాతయ్య ప్రాణాన్ని కాపాడబోతుందని అతనికి తెలుసు. మేఘనకు తనలో ఒక యుద్ధం మొదలైంది. తన సవత్తల్లి కమల తనని ఇంట్లోంచి తరిమేయాలని, తన బతుకును నాశనం చేయాలని చూస్తుంటే, ఇక్కడ ఒక ప్రాణం తన వల్ల నిలబడుతుందని తెలిసి ఆమె నిశ్చేష్టురాలైంది. ఒకవైపు తన వ్యక్తిగత స్వేచ్ఛ, తన జీవిత లక్ష్యాలు ఉన్నాయి. మరోవైపు మరణంతో పోరాడుతున్న ఓ వృద్ధుడి ప్రాణం ఉంది. మేఘనకు తను ఏం చేయాలో అర్థం కాలేదు. ఆదిత్యను నమ్మి ఈ పెళ్లి కుప్పుకుంటే తన జీవితం ఏమవుతుంది? ఆ రాత్రి మేఘన కళ్ళకు నిద్ర కరువైంది. ఆమె తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని మంచం మీద కుప్పకూలిపోయింది. కిటికీలోంచి ఆకాశం వైపు చూస్తుంటే తన భవిష్యత్తు ఓ తెలియని తుఫాన్లో చిక్కుకుందని ఆమె గ్రహించింది. ఇది కేవలం ఒక ఒప్పందం కాదు, ఒక ప్రాణంతో ముడిపడిన హృదయబంధనమని ఆమెకు స్పష్టమైంది. తను తీసుకోబోయే నిర్ణయం ఓ వృద్ధుడి ప్రాణాన్ని నిలపవచ్చు, లేదా తన జీవితాన్ని శాశ్వతంగా మార్చేయవచ్చు. ఆమె చేతులు వణుకుతున్నాయి. తన గతాన్ని తలుచుకుంటే ఈ నిర్ణయం చాలా ప్రమాదకరమైనది. కానీ తాతయ్య ప్రాణాల కోసం ఆదిత్య పడుతున్న వేదన ఆమెను కదిలించింది. ఆదిత్య ఓ కఠినమైన వ్యాపారవేత్త కావచ్చు, కానీ ఒక మనవడిగా అతను ఎంత త్యాగానికైనా సిద్ధపడ్డాడు. మేఘన మనసులో ఒక ఆలోచన బలంగా మెదిలింది. తన ఈ నాటకాన్ని పెళ్లి వరకు కొనసాగించాలా? ఆదిత్య తనని ఒక పావులా వాడుకుంటున్నాడని తెలిసిన తాతయ్య కోసం తనను తాను త్యాగం చేయాలా? ఆ రాత్రి గడిచే కొద్దీ ఆమె నిర్ణయం వైపు అడుగులు వేస్తుంది. తను కమల నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో తన జీవితం మరో కొత్త మలుపు తీసుకుంది. మేఘన కళ్ళు మూసుకున్నప్పుడు తాతయ్య ప్రాణాలు కాపాడాలనే పట్టుదల ఆమె కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితిలో ఏం చేయాలో తెలియక ఆమె మౌనంగా ఆ గదిలో అలాగే ఉండిపోయింది. తన జీవితం తలకిందులు కాబోతుందని తెలిసి కూడా ఆమె ఇప్పుడు వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకుంది. ఆదిత్య ప్లాన్ ప్రకారం తన పెళ్లికి సిద్ధపడితే తాతయ్య ప్రాణాలు నిలుస్తాయి. కానీ తన స్వేచ్ఛ, ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే 3 రోజుల్లో దొరుకుతుందని ఆమెకు తెలుసు. ఆ రాత్రి ఆమె ఒక ధైర్యమైన కానీ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. మరి ఆ నిర్ణయం ఏంటో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.